హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ మీ జంజీ సూర్యకాంతం. ఈరోజు నేను మీకు మనందరికీ ఎంతో ఇష్టమైన అమ్మ చేతి వంట లాంటి వంకాయ టమాటా కూర ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేయండి. వంకాయల్ని ఉప్పు నీళ్ళల్లో వేసి కడిగితే అస్సలు నల్లబడవు. ఇది మనందరికీ తెలిసిన చిట్కానే కదా. ముందుగా బాండీ పెట్టుకొని కొద్దిగా నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఇవి వేగుతుంటేనే ఇంకో పక్క మన మసాలా రెడీ చేసుకుందాం రండి. ఈ కూరకి రుచి వచ్చేది అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వల్లండి. మిక్సీ జార్లో కొద్దిగా పచ్చిమిర్చి అల్లం వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది కూరకి మంచి ఘాటును కూడా ఇస్తుంది. ఉల్లిపాయలు వేగాక ఈ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన వంకాయ ముక్కలు కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి మగ్గించుకోవాలి. వంకాయలు సగం ఉడికాక అందులో సన్నగా తరిగిన టమాటా ముక్కలు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. టమాటాలోని జ్యూస్ అంతా వంకాయలకి పట్టి కూర ఎంతో రుచిగా మెత్తగా ఉంటుంది. టమాటాలు మెత్తగా అయ్యాక ఒక్కసారి బాగా కలిపి చివరిగా ఫ్రెష్గా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే మన వంకాయ టమాటా కూర రెడీ. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఈ కూరకి వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే అమృతంలాగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే మన మీ సూర్యకాంతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.